హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఇక మేమైతే మా ఇంటి కులదైవం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక మీరే చూడండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. చాలా అంటే చాలా బస్లో ఒక్కటి కూడా ఎక్స్ప్రెస్ లేవు, అన్ని 3 legs ఉన్నాయి. లగ్జరీ ఏ బస్ లేదు. ఇక బస్ అయితే దిగిపోయినాక టైం పాస్ కావట్లేదని కూర్చున్నాం. ఇక మా బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా నేను మా అన్న మా బావ కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మా డాడీ మమ్మీ ఇంకా అక్క అయితే బస్సులో వస్తున్నాం అనమాట. మీరే చూడండి. ఇక మేమైతే రీచ్ అయిపోయినాం, కూర్చున్నాం మేము ఇట్లానే. హలో గైస్, రాత్రి పూట లేచినాం. టైం ఎంత అవుతుంది మమ్మీ? 3 అవుతుంది గైస్. ఎన్నికలు ఎవరు వస్తుంది? మా బావని మేమైతే పండుగ గైస్. మేమైతే బయటికి వచ్చినామంట. టైం ఎంత అవుతుంది చూపి. షార్ప్ 5:03 అవుతుంది. మార్నింగ్ 5:03 అవుతుంది. క్యాంపింగ్ ఏం కాదనుకోకండి. మేమైతే మా భాషలో దీన్ని భోగేస్తున్నాం అంటాం. ఇక మాకు పొద్దున్నే తొందర పోవాలని మంట అయితే పెట్టేసినాము. మమ్మీ వాళ్ళైతే ఆన్ ద వే ఉన్నారు. మేము ఇంకైతే ఇక్కడ నించున్నాం. ఎవ్వరు లేరు గైస్. ఒక ఫ్యామిలీ వచ్చింది, మా ఫ్యామిలీ అంతే. ముందంట కొంతమంది వచ్చి వెళ్ళిపోయారంట. నాకు బోర్ కొడుతుందని వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నా, మర్చిపోయినా. ఇక్కడ కుక్కలు అయితే మస్తు ఉన్నాయి గైస్. వీడియో తీస్తుంటే ఇట్లా చూస్తున్నాయి, కరుస్తాయేమో. ఏడ పోయినా కుక్కలు అయితే వదలట్లేదు. ఊర్లో కుక్కలు అన్నీ ఈడ వచ్చేసినాయి. ఇక్కడైతే మర్రి చెట్టు ఉందన్నమాట. మర్రి చెట్టు మీకు కనపడుతుంది అనుకుంటే. వెళ్ళాడుతుండు మర్రి చెట్టుకి. చిన్న చైల్డ్హుడ్ మెమరీ ఉంది ఫ్రెండ్స్ నాకు. కానీ నాకు భయం అవుతుంది. దిగు కాడ్రీ. నాకు ఏం చేయాలో తోచట్లేదు గైస్. ఫ్రెషప్ కావాలి. ఫ్రెషప్ అయితే అవ్వాలంటే మార్నింగ్ కావాలి. మార్నింగ్ మనకి వీడియో కావాలంటే మార్నింగ్ కావాలంటే మనకు అంత టైం లేదు. 7 గంటలకి పోవాలంట. 7 గంటలకి పోయేంత ఛాన్స్ కూడా లేదు. మ్యాక్సిమం మా వాళ్ళు అస్సలు లేవట్లేరు. 5 అయింది కాబట్టి మ్యాక్సిమం 9కి బయలుదేరుతాం మేము. 9 లేదా 10. ఎంత టైం పడుతుంది బాగా చెప్పు? ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి పోవడానికి? 10 అవుతుంది కదా. 10 అవుతుంది కదా ఇక్కడ నుంచి బయలుదేరట్టు. చూడండి గైస్, 10 అయితే మనం అన్నకి రెడీ చేసి పంపాలంటే అయిపోతుంది పని. ఈ ఊరి పేరు అయితే మర్రిపేడ అనమాట, బంగ్లా సైడ్. చెప్పు అడ్రస్ చెప్పు. చెప్పబోయి ఎవరికి సిగ్గుందా లేదు కానీ మా బావకి బాగా సిగ్గు పడుతూనే ఉన్నాడు. నేను ఒక మాట మాట్లాడినా చాలు సిగ్గు పడుతూనే ఉంటాడు. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి వాళ్ళు కజిన్స్లో ఫ్యామిలీలో ఉంటే కామెంట్ చేయండి. ఇట్లా సిగ్గుపడేటోళ్ళని కామెంట్ చేయండి. ఇలాంటి సిగ్గుపడే నోటికి ఒకరే ఉంటారు అందరూ. చూసిన ఒక డైలాగ్, సిగ్గుపడేటోళ్ళు 100కి ఒకళ్ళే ఉంటారు, అందరు ఉండరని డైలాగ్లో కొడుతుంది మా బావ. గైస్ మీకు కుక్కలు ఈడ వంట దగ్గర మమ్మల్ని వదిలేసి మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతారు. నా మొహం ఏంది ఇట్లా ఉన్నా అని కామెంట్ చేయకండి. ఎందుకంటే అరే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు గైస్, మనమే తెచ్చుకోవాలి. ఏం పని పాట లేకుండా వస్తున్నాడు. అందరు లేస్తారు చూడండి గైస్, మెల్లమెల్ల పుట్ట లేస్తారు. మర్రి చెట్టు పట్టుకొని ఊగాలని నా నడుము ఇక్కడ ఇరిగిపోతుంది అండి భయమికి. బాగా అయితే చెప్పేదాన్ని ప్రతిదానికి నాతోనే ఉంటుంది. ఇది అన్నమాట, ఇది బ్యాక్ సైడ్. మా బావ ఇదేనమాట. మంచిగా మార్నింగ్ రెడీ అయిపోయినాం పూజకి, దర్శనానికి. కాదు వే చూపిస్తా. లాస్ట్ టైం జాతర ఈడనే జరిగింది.
ఇయర్ కూడా ఇక్కడనే జరుగుతుంది. ఇయర్ జాతర అయిపోయింది బాబు. అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా. ఇయర్ కూడా ఇక్కడనే జరుగుతుంది. ఇయర్ జాతర అయిపోయింది బాబు. అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా. ఇయర్ జాతర అయిపోయింది బాబు. మా బావ అయితే డైలాగులు బాగానే కొడుతున్నాం అనమాట. ముచ్చట్లు పెట్టినాం నైట్ టైం. ఇది చాలా ఫేవరెట్ ప్లేస్, కలిసి వచ్చిన ప్లేస్ ఇది. ఇక ఇదంటారా, ఆడైతే మేము ముందు జరిగే ఆడుండేటోళ్ళం. జాతర టైంకి ఆడున్నాం. ఎందుకంటే గుడిలో టెంపుల్ ప్లేస్ లేకుండే, అందుకే ఈడ బయట ఉన్నాం. ఇదంటారా ఇటు టెంపుల్ సైడ్ ఉన్న హోమ్స్ ఇవి. ఇక అదంటారా అది ఇల్లు. ఇది స్టే చేయడానికి, సపరేట్గా స్టే చేయడానికి. ఇక మీకు మొత్తం చూపిద్దామని వచ్చిన. చూడండి చూడండి, బాగా చూడండి. మీకు టెంపుల్ మొత్తం చూపిస్తా, నడురి. ఆరాధిసి మచ్చగా ಒತ್ತ ಗುಡಿ ಒತ್ತೆ ಸಗಾಯ್ ಒತ್ತೇರಿಕ ರಾವಂತಾನೆ మొత్తం తుటేనే అబ్బా 10 కిలో బరువు పడే నీకు. గైస్ నా చేతులు నొప్పి పెడుతున్నాయి. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ గవర్నమెంట్ అయితే మంచిగానే సెట్ చేసింది. ఇంకా మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి మొత్తం క్లీన్ చేపిస్తారు. మరో వీడియో దగ్గర అంకుల్ అయితే వాటర్ ఇవ్వడానికి వచ్చిండు. గవర్నమెంట్ ప్రిఫరెన్స్ అన్ని క్లీనింగ్ కి గవర్నమెంట్ ఎట్లా పంపిందో మీరే చూడండి, ఎట్లా క్లీనింగ్ చేస్తారు. మీరు వచ్చారని ఈరోజు గవర్నమెంట్ మీకు పంపించింది. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా. మీరు వచ్చారని ఈరోజు గవర్నమెంట్ మీకు పంపించింది. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా. అంటే గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి వచ్చిన గవర్నమెంట్ సపరేట్ పంపుతుంది. ఇగో మీకు స్టే చూపిస్తా ఏడియా. ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకు ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్స్, లైట్స్ ప్రొవైడెడ్. ఫుల్ అండి మా భాషలో అది మీరమయ్యాడి టెంపుల్. ఇక మీ తెలుగు భాషలో ఏమంటారో మీరే గుర్తుపెట్టుకోండి, నాకైతే తెలియదు. ఇక ఇక్కడ చెట్టు ఉంది, ఇది ఎంట్రన్స్, టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. కూర్చుడుతుందా అంటే ఇది మర్రి చెట్టు అనమాట. పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ వాళ్ళ దండలు ఇట్లా పెట్టి పోతారనమాట, కలకాలం సుఖంగా ఉండాలని. ఇక వీడు తన కాలు వదలట్లేడు, వీడి పనిలో వీడు ఉన్నాడులేదు. మనం మన పనులు ఉందాం. మేము మా మమ్మీని చూపిస్తామండి. మా మమ్మీ, మా డాడీ, మా అక్క ఆడున్నారు, వంట చేస్తుర్రు. చూపిస్తాం మా దాంట్లో ఎట్లా చేస్తారు. దీన్ని అయితే మా దాంట్లో భోగంటాం. మా డాడీ అయితే భోగ వేసేస్తున్నారు అనమాట. ఇక తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు. మా డాడీ అయితే అందరి మీద నీళ్ళు చల్లుతున్నాం. మీరే చూడండి ఎట్లా చల్లుతున్నారు. గ్రీనరీ అయితే చాలా బాగుంది, మీరే చూడండి. ఈ గాలికి నా ఫోన్ ఎగిరిపోతుంది, మన భయం వేస్తుంది. మధ్య గైస్ మేము ఆడుకుంటున్నాం అనమాట. మా మమ్మీ వాళ్ళు పూజకి వెళ్ళారు, నాకు కాపలాగా పెట్టిపోయారు. ఇంకొకరు కూడా ఉన్నారు నాకు కాపలకు తోడు, మా బావనే. ఇంకెవరు కాపలకు తోడు మా బావ. ఇగో మేమైతే ఆడుకుంటున్నాం మర్రి చెట్టు దగ్గర. ఎలా ఆడుకుంటున్నాం మీకు వీడియోలో కనిపిస్తుంది. ఎట్లా ఉంటుందా అని ఎప్పో ట్రై చేద్దాం. సమ్ టైమ్ ట్రై చేయడం నేర్చుకోవాలి.
तो ఏం పందికొక్క లెక్కనే ఉన్నారా, ఏం పందికొక్క లెక్కనే ఉన్నారా, ఏం పందికొక్క లెక్కనే ఉన్నారా. పాము అనుకుంటా గాయస్, రేపు పాములు ఏం తిరగవు కానీ నాగుపాము గుడి, చిన్న గుడి, స్మాలెస్ట్. మీరు కూడా దర్శనం వేసుకోండి, మొక్కుకోండి, మంచిగా మొక్కుకోండి. ముడుపు కూడా కడుతుర్రు గాయస్, ముడుపు కడితే నెరవేరుస్తాయంట. మ్యాక్సిమం అందరికీ తెలీదు ముడుపు కడుతుంది. ఇక నేను వీడియో చెప్తున్నా కానీ మీరు కూడా తెలుసుకోండి. ముడి మొత్తం హైలైట్ ఉంటుంది గాయస్. ఎప్పుడో జమానా రాజుల కాలం నుంచి ఉంది గాయస్ ఈ గుడి. అంటే రాజుల కాలం నుంచి వచ్చింది, ఒక 100 years అనుకోండి. ఇంత జాగుండగా ఇంతే జాగలో కూర్చున్నాడు. వెనకాల కూడా జరగట్లేదు, ఎందుకంటే వెనకాల బట్టలు ఉన్నాయి కాబట్టి. చిన్నప్పుడు నాకు మొహమాట ఉంటుంది, మళ్ళీ జోగు చేస్తుంది నాతో. ఎవరైనా జోగు చేస్తారా? మరి చెట్టు మీద వెళ్ళాడితే చాలా బాగుంటుంది అంటే. ఎంతసేపు అని వెయిట్ చేయాలని నాకైతే కావట్లేదు. నిజంగా మీకు ఒకటి చెప్పనా, నాకు ఈ టైంకి పండుకుంటే నేను ఏం ఆకలి కాదు. గైస్ మేమైతే పోతున్నాం. బ్యాగ్స్ ఆడున్నాయి. బ్యాంగ్లో అని ఉంటుంది, బంగ్లో. ఇదన్నమాట మా మేరమ్మయ్య టెంపుల్. వీటికి వెళ్ళి ఎంట్రీ ఇస్తున్నాం. చల్ ఫస్ట్ మెట్రో జరుగుతాడు.